దీర్ఘకాలిక వ్యాధులను సైతం పూర్తిగా నయం చేసే గుణం ఆయుర్వేద వైద్యానికి ఉందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి 2వ వార్డ్ కౌన్సిలర్ చంద్రమ్మ అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని 2వ వార్డ్ నర్సాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వృద్ధాప్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, కౌన్సిలర్ చంద్రంతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ వృద్ధులలో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నామన్నారు. ఆయుర్వేద మందులు వాడుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆయుర్వేద మందులు తయారు చేసేదన్నీ కూడా మన ప్రకృతిలో లభించే ఒక మొక్కల నుంచి ఔషధ గుణం ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి మందులు తయారు చేస్తాం. కాబట్టి అవి మనందరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అంటే ఏంటి, ఒక మందు వాడితే మామూలుగా అలోపతి మందులు అనుకోండి, ఒక మందు వాడితే ఇంకొక దానికి ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఆ సమస్య వస్తుంది. కానీ ఆయుర్వేదిక మందులు మనకి అలాంటి హాని చేయవు. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా ఆయుర్వేద మందులు తీసుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే కేవలము మందులు ఒకటి కాదు, ఆహారం కూడా మనం అలాగనే అన్నీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? మసాలాలు తగ్గించడము, మితమైన ఆహారం తీసుకోవటము, మందులుగానే వాడుకోవాలి. అప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం ఏ మెడిసిన్ తీసుకున్నా ఏదో నార్మల్గా తీసేసుకున్నాం మింగేసామని కాదు, ఒక ధ్యానంతో, ఒక పవిత్రమైన భావంతో, అంటే ఏంటి, ఈ మెడిసిన్ తీసుకుంటే నాకు బాగా పనిచేస్తుంది అనే ఒక భావనతో, తగ్గుతుంది అనే ఒక భావనతో దైవాన్ని స్మరించుకొని మీరు తీసుకోండి, తప్పకుండా తొందరగా తగ్గుతుంది కదా. అది ఎందుకని, ఈ ఔషధ గుణ మొక్కలన్నీ కూడా ఆ దైవం నుంచి ఆ ఎనర్జీని తీసుకుంటాయి, చంద్రుడి నుంచి. కాబట్టి ఆ యొక్క అశ్విని దేవతలు కానివ్వండి, ఆ చంద్రుడి యొక్క ఎనర్జీ కానీ అవి తీసుకుంటాయి. కాబట్టి అవి ఔషధంగా మారుతాయి. కాబట్టి అంటే ఏంటి, ఏది తీసుకున్న పసుపు లిమిటెడ్, అంటే కొంచెం తీసుకున్నప్పుడు ముందుగా పనిచేస్తుంది, ఎక్కువ తీసుకుంటే పనిచేయదు. అదేవిధంగా అల్లం కూడా అంతే. మీరందరూ డైలీ ఇంత అల్లం వాడుతుంటారు, కూరలు అలా వాడకండి. ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు ముందుగా పనిచేస్తుంది, రోజు వాడితే ముందుగా పనిచేయదు. అంటే శరీరం దానికి అలవాటు అయిపోయినప్పుడు ముందుగా పనిచేయడం మానేస్తుంది. కాబట్టి దయచేసి ఏటిని ఎలా వాడుకోవాలి అనేది మనం ఇక్కడ వైద్యులు అందరూ ఉన్నారు, ఆయుర్వేద వైద్యులు, వాళ్ళందరూ మీకు చెప్తారు. వాళ్ళ యొక్క సలహాలు సూచనలు మీరు తీసుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నర్సాపూర్ 2వ వార్డులో ఉచిత ఆయుర్వేద శిబిరం పెట్టారు. కాబట్టి ఈ ఉచిత ఆయుర్వేద శిబిరానికి ముఖ్య విషయం ఏంటంటే, ఈ చెట్లతో తయారైన ఔషధం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, వాతం కానీ, ఏమైనా సమస్యలు ఉంటే బీపీ, షుగర్ ఉన్నా కానీ వాళ్ళు ఉచితంగానే డాక్టర్లు వచ్చి మన ఊళ్ళో ఈరోజు క్యాంపు పెట్టారు. కాబట్టి దీనికి ప్రజలు అందరూ వచ్చి ఇంత మంచిగా విజయవంతం చేసినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని సిద్దిపేట హెడ్ క్వార్టర్లో నిర్వహించాలన్నది వారి యొక్క ఆర్డర్స్. దాన్ని ఫాలో చేస్తూ మేము ఈరోజు సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ఉన్న అందరూ ఆయుర్వేద రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఇక్కడ ఒక మెగా మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము. అది వెన్యూగా మేము ఇక్కడ సిద్దిపేట హెడ్ క్వార్టర్లోని వార్డ్ నెంబర్ 2 నర్సాపూర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేమందరినీ కూడా ప్రజాప్రతినిధులను, అధికారులందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దీనికి గాను మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారైన శ్రీ హైమావతి మేడం గారు, మరియు 2 టౌన్ సిఐ గారు, మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారైన మంజుల రాజనర్స్ మేడం గారు, మరియు వార్డు కౌన్సిలర్ అయిన చంద్రం గారు, మరియు ప్యాక్స్ డైరెక్టర్ అయిన రాజిరెడ్డి గారు, మరి ఎక్స్ కౌన్సిలర్, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ మేము ఈరోజు మా డైరెక్టర్ గారి ఆదేశానుసారము ప్రజలందరికీ, నర్సాపూర్ ప్రజలే కాకుండా సిద్దిపేట డిస్ట్రిక్ట్లో అందరికీ కూడా ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని మేము పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఇక్కడికి ప్రజలు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా ఆయుర్వేద వైద్యులు పరీక్షలు చేసి, రక్త పరీక్షలు చేసి, బీపీ అలాంటివి చెకప్ చేసి, వారికి వ్యాధిని నిర్ధారణ చేసి దానికి తగ్గట్టుగా వారికి మందులను ఇస్తూ వారు తీసుకోవాల్సిన విహార విషయాలను తెలియజేస్తూ, దినచర్యను ఎలా ఫాలో చేయాలి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలన్నది కూడా వారికి వివరిస్తూ వారికి వారి వంతుగా సహాయాన్ని
చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన అందరికీ కూడా మరి గ్రామ నర్సాపూర్ వార్డు ప్రజలందరికీ కూడా మరి ఈ కార్యక్రమంలో మాకు ఇంత సహాయం చేసిన స్కూల్ హెచ్ఎం గారికి, మరి వార్డు కౌన్సిలర్ గారికి, మరి ప్యాక్స్ డైరెక్టర్స్ అందరికీ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ముందు చేయాలని కూడా కలెక్టర్ గారు ఆదేశించారు. అది మేము ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని జిల్లా మొత్తంలో కూడా ఆయుర్వేద వైద్యులు ఎక్కడున్నా కూడా వారి పరిధుల్లో వారికి వీలైనంతలో సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.